లాస్ట్ వీక్ వెజ్ బిర్యానీ మష్రూమ్ కర్రీ చేసాము. వెజ్ బిర్యానీ చాలా బాగుందంట. సో అందుకని చెప్పి మా స్వామి నిన్న మార్నింగ్ లేవగానే అడిగాడు, వెజ్ బిర్యానీ చేసి పెడతారా ఈరోజు అని చెప్పి. కానీ నాకు అస్సలు ఓపిక లేదు, చేయలేను స్వామి అని చెప్పాను. కానీ చేసి పెట్టడానికి కొంచెం పొగిడాడు అనమాట. ఇంకేముంది, మనం ఆకాశంలో ఎగిరిపోయాం, నీ వంట చాలా బాగుంటుంది అనగానే ఇంకా మనకు రెక్కలు వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఒప్పేసుకున్నాను. దాంతోపాటు పన్నీర్ కర్రీ కూడా చేసి పెట్టమన్నాడు. పన్నీర్ కర్రీ మా అమ్మ చేయదు, ఇప్పుడు నేనే చేస్తాను. నేను చేసే పన్నీర్ కర్రీ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకని చెప్పేసి పన్నీర్ కర్రీ కూడా నేనే చేయాలి కాబట్టి ఇంకా ఉప్పుకున్నాక వాయించక తప్పుతుందా డోల్ అన్నట్టు మొదలుపెట్టాను. ఈవినింగ్ 5కి మొదలు పెడితే వాళ్ళకి 7 కల్లా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తిన్నారు కాబట్టి ఇంకా ఈవినింగే తింటారు కాబట్టి కొంచెం పెందలాడే చేసేయాలని చెప్పి మొదలుపెట్టాను. కానీ వెజ్ బిర్యానీ అయితే చాలా బాగా తింది. పన్నీర్ కర్రీ మా ఇంట్లో చాలా ఇష్టము. మనం పొద్దున్నుంచి ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు వచ్చి కొంచెం బాగుందని చెప్పి మనకు కాంప్లిమెంట్స్ ఇస్తే చాలు, మనం ఇంకా ఆకాశంలో ఎగురుతూ ఉంటాం కదా. నేను కూడా అంతే, నేను ఎంత కష్టపడ్డా సరే మా వాళ్ళకి నచ్చితే అంతే చాలు. అదే మనం నిలువు కాలం మీద నిలబడి అంత చేసినాక లాస్ట్కి ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది అంటే మాత్రం భలే కోపం వస్తుంది కదా. మా తాతయ్య అంటూ ఉండేవాడు, మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదని. అండ్ సబ్స్క్రైబ్